నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం ఇలాకాలో ఉద్రిక్తత, వాచ్మెన్తో సెలైన్ పెట్టించిన సిబ్బంది. ఇబ్రహీంపట్నం టు వయా అనాజ్పూర్ మీదుగా హయత్నగర్ వరకు ఏర్పాటు చేసిన బస్ పునఃప్రారంభం. అక్రమ కట్టడాలపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేవీ కృష్ణారావు. గంజాయి తరలిస్తున్న 3 నిందితుల అరెస్ట్. ఘనంగా 4వ తరగతి ఉద్యోగుల ప్రథమ మహాసభ. షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు. ఆరోగ్యశ్రీ ఇకపై డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్. అనంత్ రిసెప్షన్, నేడు ముంబైకి చంద్రబాబు. నేడు 4వ టీ20 మ్యాచ్ జింబాబ్వేతో టీమిండియా డి. వింబుల్డన్ ఫైనల్స్కు చేరుకున్న జకోవిచ్. వాచ్మెన్తో సెలైన్ పెట్టించిన ఘటన సీఎం ఇలాకాలో చోటు చేసుకుంది. కొడంగల్ నియోజకవర్గం కోస్కి ప్రభుత్వ దవాఖానలో ఈ ఘటన జరిగింది. సిబ్బంది డ్యూటీ రిజిస్టర్ మెయింటెనెన్స్ చూపించకపోవడంతో ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది. మాకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు శాసం రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం టీజీఆర్టీసీ డిపో హయత్నగర్ వరకు ఏర్పాటు చేసిన బస్సును శుక్రవారం అనాజ్పూర్ గ్రామ పంచాయతీ వద్ద ఇబ్రహీంపట్నం డిపో అధికారులు ప్రారంభించారు. గతంలో బస్ సౌకర్యం ఉండగా రోడ్డు మరమ్మతుల కారణంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని ఇటీవల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడి బస్సుని పునఃప్రారంభించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలపై అనేక దఫాలుగా విన్నవించినా అధికారులు స్పందించకపోవడం, ఇందులో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు అన్నారు. శుక్రవారం వివిధ సంఘాల నాయకులు బాధితులతో కలిసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కేవీ కృష్ణారావు మాట్లాడుతూ వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని రోటరీ నగర్ అంతర్భాగ శ్రీనగర్ కాలనీ రోడ్డు నెంబర్ 15 సర్వే నెంబర్లో 3 ఎకరాల 10 గుంటల స్థలాన్ని 2011లో చేపూరి పద్మ సంధ్యారాణిలు కొనుగోలు చేశారని చెబుతుండగా, మరోవైపు కొందరు ఇది తమ భూమి అని పేర్కొంటూ ఆ భూమిలో బలవంతంగా ప్రవేశించి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండా కోర్టులో తుది తీర్పు పెండింగ్ ఉండగా నిర్మాణాలు చేపట్టడం అమానుషమని మండిపడ్డారు. కమిషనర్ కు దీనిపై గతంలోనే ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. డొంకరాయి పరిసర ప్రాంతాల్లో నుంచి 2 టౌన్ పరిధిలోని రుద్రంపూర్కు నిషేధిత గంజాయిని ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రుద్రంపూర్ తండాకు చెందిన బోడశివ, జూలూరుపాడు మండలంకు చెందిన వనమాల వేణు, మరొక మైనర్ను రామవరం ఎస్సీబీ నగర్ గోధుమవాగు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1,21,325 రూపాయల విలువ గల 4 కేజీల 900 గ్రాముల గంజాయి, ఒక బజాజ్ పల్సర్ వాహనం, ఒక సెల్ ఫోన్ ను సీజ్ చేయడం జరిగిందని సీఐ రమేష్ తెలిపారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 4వ తరగతి ఉద్యోగుల ప్రథమ మహాసభ ఖమ్మం టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపాలిటీ నుండి టీఎన్జీఎస్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం టీఎన్జీఓస్ జిల్లా నాయకులు బుల్లెట్ సీను జెండా ఆవిష్కరణ సభ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో నగరపాలక సంస్థ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షులు బుర్రి వెంకటేశ్వర్లు, కార్యదర్శి మల్లెపాక బంగారి సభను ఉద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘ కాలంగా నగరపాలక సంస్థలో 4వ తరగతి ఉద్యోగులుగా ఉన్న అనేక మంది చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ జరుపుకుంటున్నారని, ప్రభుత్వాలు పాలకులు మారిన నిబద్ధతతో తమ పారిశుద్ధ్య పనులు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నామని అన్నారు. పాలకులు తమ 4వ తరగతి ఉద్యోగాలలో పట్ల వివక్షత చూపుతున్నారని, తక్షణమే ఉద్యోగస్తులకు రావాల్సిన న్యాయమైన సమస్యలను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ కాలంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న తమకు ఉచితంగా క్వార్టర్స్ మంజూరు చేయాలని, విద్యార్హతను బట్టి ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ మహాసభల్లో తీర్మానం చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health
and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ లో ఉన్న షిరిడి సాయి మందిరంలో 11 రోజుల పాటు నిర్వహించనున్న గురు పౌర్ణమి వేడుకలలో రెండవ రోజు శ్రీ సాయినాథునికి తేనె నెయ్యితో అభిషేకం శ్రీ సత్యసాయి భజన మండలి ఖమ్మం వారిచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరప్రదాత షిరిడి సాయి మందిర్ కమిటీ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు, సెక్రటరీ అరవపల్లి నిరంజన్, కోశాధికారి కురువెల్లి వెంకట జగన్మోహన్ రావు, నాగేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు గతంలో ఉన్న నందమూరి తారక రామారావు వైద్య సేవ పేరును ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎన్టీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ రిసెప్షన్ కోసం నేడు సీఎం చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తారని, రాత్రి అక్కడే బస చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆదివారం మధ్యాహ్నం తిరిగి అమరావతికి చేరుకుంటారు. జింబాబ్వే భారత్ టీ20ల సిరీస్లో నేడు 4వ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన 3టిలో 2 గెలిచిన భారత్ ఈ రోజు కూడా విజయం సాధించి సిరీస్ను దక్కించుకునే అవకాశం ఉంది. టీమిండియా ఆటగాళ్లందరూ చక్కటి ఫామ్లో కనిపిస్తున్నారు. సిరీస్ కాపాడుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో జింబాబ్వే ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సాయంత్రం 4:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ పురుషుల వింబుల్డన్ లో ఫైనల్స్ కు చేరుకున్నారు. ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టిని ఆయన 3 వరుస సెట్లలో ఓడించారు. రేపు జరిగే ఫైనల్లో ఆయన కార్లోస్ ఆల్కరాజ్ తో తలపడతారు. అటు కార్లోస్ రష్యాకు చెందిన డాన్విల్ మెద్వెదేవ్ ను ఓడించి ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం ఇలాకాలో ఉద్రిక్తత, వాచ్మెన్ తో సెలైన్ పెట్టించిన సిబ్బంది. ఇబ్రహీంపట్నం టు వయా అనాజ్పూర్ మీదుగా హయత్నగర్ వరకు ఏర్పాటు చేసిన బస్ పునఃప్రారంభం. అక్రమ కట్టడాలపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేవీ కృష్ణారావు. గంజాయి తరలిస్తున్న 3 నిందితుల అరెస్ట్. ఘనంగా 4వ తరగతి ఉద్యోగుల ప్రథమ మహాసభ. షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు. ఆరోగ్యశ్రీ ఇకపై డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్. అనంత్ రిసెప్షన్, నేడు ముంబైకి చంద్రబాబు. నేడు 4వ టీ20 మ్యాచ్ జింబాబ్వేతో టీమిండియా డి. వింబుల్డన్ ఫైనల్స్ కు చేరుకున్న జకోవిచ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.